ఆచి చికెన్ మసాలా. ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ మహిళల క్రికెట్ క్రీడాకారులకు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తుంది. ఉమెన్స్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అనేది ఒక్క ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని భారత క్రికెట్ మహిళా జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ అన్నారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీలు రూరల్ ప్రాంతాలకు వెళ్లి టాలెంట్ గుర్తించేందుకు ఇనిషియేటివ్ తీసుకుంటున్నామని మాజీ క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ అన్నారు. ఇదే అంశంపై మిథాలీ రాజ్తో మా ప్రతినిధి సుమలత ఫేస్ టు ఫేస్. క్రికెట్ అసోసియేషన్ వారు ఐపీఎల్ని ఎలా నిర్వహించారో అదే నేపథ్యంలో డబ్ల్యూపీఎల్ కూడా నిర్వహిస్తున్నారు. వాటికి సంబంధించి లీగ్ ఎలా ఉండబోతుంది, ఎందుకంటే క్రికెట్కి సంబంధించి ఆడవాళ్ళని ప్రోత్సహించే విధంగా ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయంటే మనం తెలుసుకుందాం. మేడం చెప్పండి మేడం, అసలు ఎంతమంది లీగ్ ఉన్నారు, ఎంతమంది ఇప్పుడు కూడా 4 మెంబర్స్ అయితే వచ్చారంటూ కూడా చెప్తున్నారు, ఎలా ఉండబోతుంది అంటారు? చూడండి, టీమ్ కోసం అయితే 11 ఆర్గనైజేషన్స్ బిడ్ చేశారు. వీవ్ మేడ్ 4 ఆర్గనైజేషన్స్ హ్యావ్ క్వాలిఫైడ్ అండ్ 200+ ప్లేయర్స్ ఆప్షన్లో పేరు వేశారు. సో క్లియర్లీ అంతమంది ప్లేయర్స్ ఉన్నారు మన దగ్గర అండ్ ఫర్ దెమ్ ఆల్సో ఇది ఒక పెద్ద ప్లాట్ఫామ్, ఒక పెద్ద ఆపర్చునిటీ. చూసుకుంటే గ్రామీణ ప్రాంతం వైపు నుంచి కొన్ని చాలా మంది వస్తూ ఉంటారు కదా మనం ఇప్పుడున్న యువతకి, ఎందుకంటే ఒకప్పుడు లేడీస్ ఆడుతున్నారు అంటేనే క్రికెట్ అంటే అంత సపోర్ట్ ఉండేది కాదు. మీరు ఒక భారత క్రికెట్ ఒక కెప్టెన్గా ఉంటూ ఇప్పుడున్న యువతకి మీరు ఏం సందేశం ఇవ్వబోతారు? ఇప్పుడు ఐ థింక్ అది సిచ్యుయేషన్ చాలా చేంజ్ అయిపోయింది. పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ ఇస్తున్నారు గర్ల్స్కి. ఒకవేళ క్రికెట్ ఆడాలంటే చాలా యంగ్ గర్ల్స్ మనం చూసాం 3-4 ఇయర్స్లో అకాడమీస్ ఫిల్ అయిపోయాయి, ఎందుకంటే గర్ల్స్ కూడా చూపిస్తున్నారు ఇంట్రెస్ట్ ఈ స్పోర్ట్ ఆడడానికి. అండ్ ఈ స్పోర్ట్ ఒక ప్రోడక్ట్గా కూడా గ్రో అవుతుంది. ఎప్పటి నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి చాలా విజిబిలిటీ ఉంది. మనం ఓడిఐ వరల్డ్ కప్ గెలిచాం కాబట్టి ఆ వ్యూవర్షిప్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాయి. సో అలానే స్టేట్ లెవెల్లో కూడా మనం అదే రెప్లికా చేస్తే ఆంధ్ర ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న మన గ్రామంలో డిస్ట్రిక్ట్స్లో ఇలాంటి ప్లేసెస్లో ఒకవేళ మన అమ్మాయిలు ఆడి మంచి స్టాండర్డ్ క్రికెట్ ఆడితే ఐ థింక్ చాలా మంది చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళు కూడా అనుకుంటారు ఉమెన్స్ క్రికెట్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంది, ఇది మనం ఫాలో చేయాలని పిల్లలు ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి. సో ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ థింగ్. ఇప్పుడు వరకు చూసుకుంటే నేషనల్ కానీ ఇంటర్నేషనల్ లెవెల్స్ కానీ వెళ్ళే వాళ్ళు ఉంటారు, శ్రీశరణి గారు అట్లాగానే స్పోర్ట్స్ ప్రకారం. ఇప్పుడున్న వాళ్ళని చూసుకుంటే కానీ వారికి ఉద్దేశంగా కానీ కొంతమంది క్రికెట్ అవసరం అనే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వాటికి సంబంధించి మీరు ఏం చెప్పబోతారు? చాలా ప్లేయర్స్ మే నాట్ బీ ఫ్రమ్ అఫ్లూయెంట్ ఫ్యామిలీ కాబట్టి ఐ థింక్ ప్రొఫెషనల్ సెటప్ ఉన్నప్పుడు వేర్ దెర్ ఈస్ మనీ ఇన్వాల్వ్డ్. ఐ థింక్ ఆప్షన్లో వెళ్ళినప్పుడు ఎవ్రీ ప్లేయర్ ఆలోచిస్తుంది, ఓకే నేను సెలెక్ట్ అవ్వాలా, టీం నన్ను సెలెక్ట్ చేసుకోవాలా, మేనేజ్మెంట్స్ నన్ను సెలెక్ట్ చేయాలన్న ఆప్షన్లో అది ఒక స్టెబిలిటీ ఇస్తుంది ప్లేయర్కి. ఎందుకంటే ఉట్టి ఆడడం అని కాదు, ఆడుతూ యూ కెన్ ఆల్సో లుక్ ఆఫ్టర్ ఫ్యామిలీ, యూ కెన్ ఎర్న్ మనీ. సో అదొక ప్రొఫెషనలిజం వచ్చేస్తుంది ఇలాంటి లీగ్స్లో. అండ్ అదే కదా మన క్రికెట్ని సస్టైన్ చేయడం అండ్ వ్యూవర్షిప్ని పుల్ చేయాలా. అండ్ ప్లేయర్స్ దాంతో ఒక ప్రొఫెషనల్ అవుట్లుక్ వచ్చేస్తుంది, ఒక మైండ్ సెట్ ఉంటుంది. వాళ్ళు ట్రైన్ చేస్తారు, వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళ ఓన్ గేమ్లో. మనకు ఒక గుడ్ స్టాండర్డ్ ఆఫ్ క్రికెట్ చూడడానికి వస్తుంది. ఎప్పటిలోపు ఈ గేమ్స్ ఉండొచ్చు అండి? డబ్ల్యూపీఎల్ ఎప్పటిలోపు జరుగుతాయి? డేట్స్ ఏమన్నా వచ్చినాయి అనుకోవచ్చు? డేట్స్ అంటే డైరెక్టర్ చెప్పి ఉంటారు డేట్స్, సమ్ టైమ్ ఇన్ సెప్టెంబర్. ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ వాటికి సంబంధించి కూడా డబ్ల్యూపీ కూడా డేట్స్ అవన్నీ కూడా నిర్ధారణ అయితే ఉండబోతున్నాయి. రాగానే ఎవరెవరితో ఉన్నారో క్రీడాకారులు అందరికి కూడా ఇన్స్పైర్ అయ్యే విధంగా, ఒకప్పుడు ఆడపిల్ల క్రికెట్ అంటే ఆషామాషిగా చూసేవారు, కానీ ఇప్పుడు మాత్రం అదొక స్పోర్ట్స్గా ఒక ఇన్స్పిరేషన్గా అయితే చూడబోతున్నారంటూ కూడా భారత క్రికెట్ కెప్టెన్ అయిన మిథాలీ రాజ్ చెప్పడం అయితే జరుగుతుంది. కెమెరామెన్ శ్రావంతో సుమా ఉపేందర్, జీ తెలుగు న్యూస్, విజయవాడ.